ప్రభుత్వానికి పనిచేస్తున్నా, ప్రజలకు పనిచేస్తున్నారా? ప్రజల కొరకు పనిచేస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ పోలీసులు. ఎన్ని రోజులు పనిచేస్తారు? ఎన్ని రోజులు పనిచేస్తారు? అది ఎంతవరకు ప్రజలకు అన్నీ అర్థమైపోయింది. అందుకే నేను చెప్పిన ఖబర్దార్ జాగ్రత్త. ఈ నాగర్ జిల్లాలో ఉన్నటువంటి ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ లాక్కొచ్చి ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం ఖాయమని చెప్పిన అంత ఊరి వదిలేదు. ఏం లేదు. ఏం చేస్తారు? కావాలంటే 2 కేసులు పెడతారు నా మీద, జైలు పెడతారు. మీ కొరకు జైలుకైనా పోనీ రెడీగా ఉన్నా. ఏం భయపడేది లేదు. అంత గాజులు పెట్టుకొని ఎవరు కూర్చోలే. ఇక్కడ తెలంగాణలో పుట్టినాం, తెలంగాణ పౌరుషం తెలిసిన వాళ్ళం. అందుకని ఎవరికి భయపడడం లేదు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం మన వైపు ఉంది, ధర్మం మన వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. చివరికి గెలిచేది ధర్మం, ఓడిపోయేది అధర్మం. తప్పకుండా అధర్మం వాళ్ళు పక్కన ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా రేపు వాళ్ళు